ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఈరోజు కూడా దేవుడు నాకు ఏ మాట చెప్పెదరు అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కదా. దేవుడు ప్రతిదినం మీతో మాట్లాడుచున్నారు కదా. మీరు ఆయనతో మాట్లాడుచున్నారా? ఉదయమున ప్రార్థించారా? దేవునితో మనసు విప్పి మీ కార్యములన్నీ చెప్పారా? ఆయన పాదముల యొద్ద కనిపెట్టుకున్నారా? ఉదయము మొదటి 1 గంట సమయము దేవునికి ఇవ్వాలి. అప్పుడే దేవుడు మిమ్ములను గూర్చి ఆనందముతో మీతో ఆయన మాట్లాడదరు, కరం పట్టుకుని నడిపించెదరు. సరే, ఈ స్థలములో ఇక్కడ చూస్తున్నారా ఒక అందమైన చెట్టు. ప్రపంచములో నేనెక్కడా చూసింది లేదు ఈ విధమైనది. అది క్రొత్తగా ఉన్నదా? అందుకే అది మీకు చూపించాలని అనుకుంటున్నాను. దాని పేరేంటంటే స్మోక్ బుష్ అట. ఈ స్మోక్ వస్తుంది కదా, పొగ. ఆ విధముగా దాన్ని బుష్ అని చెబుతున్నారు. వినోదముగా ఉన్నది. దేవుని సృష్టే చాలా అందమైనది కదా. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా సౌందర్యంగా సృష్టించారు మనలను ఆనందింపజేయుటకు. అదే విధముగా ప్రతిదినం నూతన కృపను ఇచ్చుచున్నారు, నూతన ఆశీర్వాదం ఇచ్చుచున్నారు. దాన్ని మర్చిపోరాదు. అవి అటు ఉండనివ్వండి. నాకొక సహాయము కావాలి. ఎవరెవరి దగ్గరకో వెళ్లి చూశాను, అడిగి చూశాను. ఎక్కడెక్కడి నుండి సహాయం దొరుకుతుందని నమ్మాను, ఎదురు చూశాను. కనుక ఏం చెయ్యాలో తెలియక తడబడుచున్నాను అని అనుకుంటున్నారా? మీకొక అందమైన వాగ్దానమును దేవుడిచ్చుచున్నారు. 124వ కీర్తన 8వ వచనములో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సహాయము అని అంటే ఆదుకొనుట, హెల్ప్ అని అర్థము. నాకు ఎక్కడి నుండి సహాయం కలుగును? నాకు ఈ అవసరమున్నది. ఈ కార్యములో ఎవరైనా సహాయము చేస్తే బావుంటుంది. నా పిల్లల కార్యము, ఒక హెల్ప్ కోసం ఎవరెవరినో చూస్తున్నాను, ఏమీ దొరకలేదని కలత చెందియున్నారా? సహాయం చేస్తామన్నవారు ఆఖరి సమయమున కుదరలేదు అని చెప్పారు. పరిస్థితి అలా ఉన్నది. ఏం చెయ్యాలి? ఆకాశము భూమిని సృజించిన యెహోవా నామమున మీకు సహాయము దొరుకును. అదేమనగా భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు అని అంటే ఆయన దేన్నైనా చెయ్యగలరు. నా వలన వీలు కాదు అని చెప్పేవారు కాదు. దేనిని చెయ్యగలిగిన శక్తి, అధికారము కలిగిన దేవుడు, ఆకాశమందు భూమి మీద సకల అధికారము కలిగినవాడు. దానిని కలుగజేసిన యెహోవా నామము వలననే సహాయం కలుగును. కనుక ఆయన నామమును చెప్పి మీరు పిలవాలి. అప్పుడు మీకు సహాయము దొరుకును. యెహోవా ఈరే అని అంటే నా కొరకు సమస్తమును ఇచ్చువారు, నా అవసరములను సంధించువారు, నాకు కలిగిన వాటన్నిటినీ గమనించువారు యెహోవా ఈరే. యెహోవా నిస్సి అని అంటే నా కొరకు యుద్ధము చేసి నాకు జయమునిచ్చువారు. యెహోవా రూవా అంటే నా మంచి కాపరి. ఒక గొర్రెల కాపరి మందను మేపునట్లు నా అవసరములన్నిటినీ చూసుకొనును. యెహోవా రొబేకా అంటే నన్ను స్వస్థపరచువారు. ఆయన పేరులో, ఆయన ఒక్కొక్క పేరులో ఒక్కొక్క ఆశీర్వాదం ఇమిడియున్నది. ఆ పేరు చెప్పి స్తుతించినప్పుడు ఆ ప్రభువు నుండి మీకు సహాయము కలుగును. కనుక దేవుని నామమును చెప్పండి. యెహోవా, మీ నామమే నాకు హెల్పు, నాకు సహాయము. నన్ను ఆదుకొనున్నది మీ నామమును చెప్పి నేను పిలిచెదను. మీరు నా యెహోవా ఈరే. అన్నిటినీ మీరు చూసుకుంటారు. అన్ని అవసరాలు మీరు సంధించెదరు, విశ్వసించెదనని చెప్పండి. నాకు విరోధముగా అనేకులు చెలరేగినారు. పోరాటమున్నది. ఎవరి దగ్గర సహాయం అడగాలో తెలియడం లేదు. యెహోవా నిస్సి, నా కొరకు యుద్ధం చేయు దేవుడు. ఆ పేరు చెప్పి స్తుతించండి. ఆ నామము నుండి మీకు సహాయము రావడం చూచెదరు. మీరు వ్యాధిన పడ్డారు, బలహీనపడి కష్టపడుచున్నారు. యెహోవా రొబేకా, మీరు నాకు స్వస్థతనిచ్చే దేవుడు అని చెప్పి దేవుని స్తుతించండి. ఆ నామము చెప్పినప్పుడు మీకు సహాయము కలుగును. సహాయము కలుగును. తప్పక సహాయము కలుగును. సహాయం కలుగును. విశ్వసించుడి. మనల్ని ఆదుకొనుటకు, మనకు సహాయం చేయుటకే ఆయన సిలువలో తనను బలిగా ఇచ్చారు. మన కొరకు ప్రాణమునే ఇచ్చిన దేవుడు ఈ కార్యములో సహాయము చెయ్యరా? మీరు ఏది అవసరమో అడగండి. ఇప్పుడు దేవుని ఎదుట కళ్ళు మూసుకుని ఒకే ఒక నిమిషం, దేవా, మీరు నన్ను ఆదుకునేవారు, నాకు సహాయం చేయువారు. మీ నామమును బట్టి, యేసు నామమున, ప్రభువైన యేసుక్రీస్తు నామమున సహాయము కావాలని మీ ఎదుట అడుగుచున్నాను. ఈ కార్యములో ఇప్పుడు నాకొక అద్భుతము చేయుడి. యేసు నామములో. ఆమెన్, ఆమెన్.